వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇద్దరిలో ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్లే. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాల మద్దతు ఇచ్చిన అభ్యర్థికి విజయం. యూటీఎఫ్ ముసుగులో వచ్చిన వైకాపా ఘోర తిరస్కరణ, వ్యూహాత్మక వ్యవహరించి ఆ పార్టీ కుట్రను తిప్పికొట్టాం. పల్లా శ్రీనివాసరావు అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పక్షాల మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూటీఎఫ్ ముసుగులో పోటీ చేసిన వైకాపా కుట్రను ఛేదించేందుకు, ఉపాధ్యాయుల ఓట్లు చెదిరిపోకుండా చూసుకునేందుకు పీఆర్టీయూ ఏపీటీఎఫ్ తరపున పోటీ చేసిన అభ్యర్థులు తాము మద్దతు ఇచ్చామని వివరించారు. ఇదొక అమాయకత్వంతో కూడినటువంటి, చక్కగా గెలిచాము, ఇందులో మేము అనవసరంగా జోక్యం చేసుకున్నాం అని చెప్పినా పర్లేదు, లేదా సైలెంట్గా ఉంటే పోతుంది. అలాంటిది అదేదో మేము ఇద్దరికి మద్దతు ఇచ్చాము, గెలిచినోడు కూడా మావాడే అని చెప్పుకుంటే అమాయకత్వంగా ఉండదు. అక్కడ అదేమంటే బీజేపీ వాళ్ళకి మద్దతు ఇచ్చింది కాబట్టి అది మేము మద్దతు ఇచ్చినట్టే. మేము వైసీపీ అయితే ఓపెన్గా ఎవరికి మద్దతు ఇవ్వలేదు. చాటుగా మద్దతు ఇవ్వడం అంటే ఉంది, వైసీపీ ఓడి వెళ్ళి ఎవడికో ఒకడికి ఓటేస్తాడు, దాని మద్దతు అనరు కదా. అధికారికంగా మద్దతు ఇచ్చిన దాన్ని అబ్బెబ్బే మేము అట్ట ఇవ్వలేదు, మేమే గెలిపించుకున్నాం అనేటటువంటిది అది వ్యూహం అని చెప్పి దాంట్లో అనవసరమైనటువంటి డిఫెన్సివ్ గేమ్ నడుపుతున్నారు. లేకపోతే సాక్షి వచ్చాడు బాబు ప్రజాకంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ